జాబ్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి. ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాలెండర్ 2026 గురించి ఇవాళ డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, యాజ్ పర్ ద అఫీషియల్ సోర్సెస్ రిగార్డింగ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, the state government has announced a job calendar on 19th March 2023 occasion of Ugadi. తెలుగు సంవత్సరాది పర్వదినం రోజున జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి, ఎప్పుడెప్పుడు ఏంటని మొత్తం డీటెయిల్గా తెలుసుకుందామండి. ఫస్ట్ వచ్చేసప్పటికి అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్స్ అండి. యూనివర్సిటీస్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇస్తారు. 1500 నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేటప్పటికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి, యూజీసీ నెట్ వాళ్ళు పెట్టే నెట్ ఎగ్జామ్ కానీ, స్టేట్ పెట్టే ఎస్సీటీ కానీ, పిహెచ్డి హోల్డర్ అయి ఉండాలండి. శాలరీ మీరు 70,000 నుంచి 1,20,000 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ నోటిఫికేషన్ టైమింగ్ వచ్చేటప్పటికి మే 15వ తారీఖున నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి. కండక్టింగ్ బాడీ వచ్చేటప్పటికి ఏపీపీఎస్సీ చూసుకుంటుందండి. అది అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్స్ అండి. గ్రూప్ 1 సర్వీసెస్ అండి. గ్రూప్ 1 సర్వీసెస్ అంటే తెలుసు. గ్రూప్ 1 సర్వీసెస్ని బాగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే డెప్యూటీ కలెక్టర్, డిఎస్పి, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, రెవెన్యూ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, ఇటువంటి పోస్టులు ఉంటాయి అన్నమాట. అంటే ఇవన్నీ గెజెటెడ్ పోస్టులు అనమాట అండి. 91 వేకెన్సీస్ ఉన్నాయి. డిగ్రీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండి. స్టార్టింగ్ శాలరీ వచ్చేటప్పటికి 70,000 నుంచి 1,70,000 వరకు, 1,40,000 వరకు ఉండొచ్చండి. ఇది August 15 phase 2న రిలీజ్ చేయడం జరుగుతుంది. దీని కండక్టింగ్ బాడీ ఎవరయ్యా అంటే ఏపీపీఎస్సీ అనండి. నెక్స్ట్ అండి, పోలీస్ జాబ్స్ కోసం ఎవరైతే వేచి చూస్తున్నారో వారందరికీ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పాలి. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అండి. అది సివిలా, ఏఆర్ఆ, లేకపోతే ఇంకేమైనా పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ అనేది ఇంకా మెన్షన్ చేయలేదు. 418 వేకెన్సీస్ ఉన్నాయండి. డిగ్రీ ఉండాలి, ఫిజికల్గా ఫిట్ అయి ఉండాలి. స్టార్టింగ్ శాలరీ 50,000 నుంచి 65,000 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని నోటిఫికేషన్ ఎప్పుడయ్యా అంటే ఫేజ్ 2లో భాగంగా ఆగస్ట్ 15వ తారీఖున నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుందండి. కండక్టింగ్ బాడీ ఎవరయ్యా అంటే స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు ఈ నోటిఫికేషన్ ఇచ్చి మేము మీ చేత కండక్ట్ చేయిస్తారు. నెక్స్ట్ అండి, కానిస్టేబుల్ ఉద్యోగాలండి. 1970 వేకెన్సీస్ ఉన్నాయి. 10th కానీ ఇంటర్మీడియట్ ఫిజికల్ చూస్తారండి. 32 నుంచి 45,000 వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కూడా ఫేజ్ 2 కింద ఆగస్ట్ 15వ తారీఖున ఎస్ఎల్పిఆర్పి వారి చేత కండక్ట్ చేయబడుతుందండి. నెక్స్ట్ జైలు వార్డెన్ అండి. జైలు వార్డెన్ పోలీస్ డిపార్ట్మెంట్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. జైలు వార్డెన్ అనేటప్పటికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ కింద మీరు పనిచేయాల్సి ఉంటుందండి. ఓన్లీ మ్యాన్ అని ఇచ్చారు. 171 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇంటర్మీడియట్ ఫిజికల్ ఉండాలండి. 32,000 నుంచి 45,000 వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కూడా ఫేజ్ 2 ఆగస్ట్ 15వ తారీఖున ఎస్ఎల్పిఆర్బి వారు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫారెన్సిక్ ల్యాబొరేటరీ అండి. మీ అందరికీ తెలిసిన విషయమే. మన అమరావతిలో కొత్తగా ఒక ఫారెన్సిక్ ల్యాబొరేటరీ కడుతున్నారు. అది దేశంలోని 8వ ఫారెన్సిక్ ల్యాబొరేటరీ అని కూడా మీ అందరు తెలుసుకోవాలి. అందులో వేరియస్ పోస్టులు అండి. అంటే ఇప్పుడు కొత్తగా కడుతున్నారు కాబట్టి దాంట్లో చాలా పోస్టులు ఉంటాయి. ఆ పోస్టులను బట్టి ఉంటుందండి. డిగ్రీ, పీజీ ఉండాలండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ సైన్స్ స్ట్రీమ్లో ఉండాలి. ఎందుకంటే అక్కడ అవన్నీ కొంచెం సైన్స్ బేస్డ్ మీద ఉంటాయి కాబట్టి శాలరీ అనేది మారొచ్చండి. మనం సగటున 35,000 నుంచి 60,000 వరకు వేసుకుందామండి. ఇది కూడా ఫేజ్ 2 అంటే ఆగస్ట్ 15వ తారీఖున పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారే దీనికి కండక్ట్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ అండి, అసిస్టెంట్ డైరెక్టర్ అండి. ఫారెన్సిక్ ల్యాబొరేటరీలోనే అసిస్టెంట్ డైరెక్టర్ అండి. 8 పోస్టులు ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఫారెన్సిక్ సైన్స్లో 60,000 నుంచి 80,000 ఉంటాయండి. ఫేజ్ 2 ఆగస్ట్ 15న ఏపీపీఎస్సీ వారు దీనికి ఇస్తారండి. ఎందుకంటే ఇది ఒక గెజెటెడ్ పోస్ట్ అండి. సో ఏపీపీఎస్సీ వారు దీన్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ అండి, డ్రైవర్ ఆపరేటర్ అండి. ఫైర్ డిపార్ట్మెంట్ అగ్నిమాపక సిబ్బందిలో డ్రైవర్ ఉద్యోగాలండి. 147 పోస్టులు ఉన్నాయి. డ్రైవింగ్ బాగుండొచ్చు ఉండాలి. టెక్నికల్గా తెలిసి ఉండాలండి. 30,000 నుంచి 50,000 వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆగస్ట్ 15న అంటే ఫేజ్ 2 కింద స్టేట్ అగ్నిమాపక సిబ్బంది వారు మీకు ఉద్యోగం కండక్ట్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ హాస్టల్ వార్డెన్ అండి. సోషల్ వెల్ఫేర్ అండి. సామాజిక సంక్షేమ శాఖలో హాస్టల్ వార్డెన్స్ ఉద్యోగాలండి. మొత్తం 93 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ అర్హత అండి.
శాలరీ వచ్చేటప్పటికి 40,000 నుంచి 55,000 వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫేజ్ 2 ఆగస్టు 15న ఏపీపీఎస్సీ వారిచే కండక్ట్ చేయబడుతుందండి. హాస్టల్ వార్డెన్స్ అండి, ట్రైబల్ వెల్ఫేర్ అంటే అటవీ సంక్షేమ శాఖలో 48 వార్డెన్ ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. డిగ్రీ అర్హత 40,000 నుంచి 55,000 వరకు వస్తాయండి, ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. ఇది కూడా ఫేజ్ 2 కిందే ఆగస్ట్ 15 ద్వారా ఏపీపీఎస్సీ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. హాస్టల్ వార్డెన్స్ అండి, బీసీడబ్ల్యూ అంటే బీసీ వెల్ఫేర్ అండి, బీసీ సంక్షేమ శాఖ 100 పోస్టులు ఉన్నాయండి హాస్టల్ వార్డెన్వి. డిగ్రీ అర్హత 40 నుంచి 55,000 వరకు మీకు శాలరీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఫేజ్ 2 వచ్చేటప్పటికి ఆగస్ట్ 15నే ఫేజ్ 2 కింద ఏపీపీఎస్సీ వారి చేత ఇది కండక్ట్ చేయబడుతుందండి. నెక్స్ట్ అండి సోషల్ వెల్ఫేర్ అండి, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ అనే పోస్టుకి 11 వేకెన్సీస్ ఉన్నాయండి. డిగ్రీ అర్హత 40,000 నుంచి 60,000 వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫేజ్ 2 ఆగస్ట్ 15 అండి, ఏపీపీఎస్సీ కండక్టింగ్ బాడీ. ట్రైబల్ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్, ఈఎఫ్ఎస్టీ ఎఫ్ఆర్ఓ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కూడా ఉన్నాయండి ఉద్యోగాలు. ఓకే అండి, వీడియో లెంత్ బాగా కొంచెం ఎక్కువ అవుతున్నట్టుంది. సో ఈ జాబ్ క్యాలెండర్ని నేను మీకు నా యూట్యూబ్ డిస్క్రిప్షన్ లింక్లో పెడతాను, కొంచెం చూసుకోండి. నెక్స్ట్ చివరితో ఎండ్ చేద్దామండి. డైట్ అంటారండి, అంటే సీనియర్ లెక్చరర్స్కి రిక్రూట్మెంట్ పెడతారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి, బ్యాచిలర్స్ బీఈడీ ఉండాలి, ఎంఈడీ ఉండాలండి. 65,000 నుంచి 95,000 వరకు ఉండాలి. ఫేజ్ 4 అంటే అక్టోబర్ 15న ఏపీపీఎస్సీ వారు నోటిఫికేషన్ ఇచ్చి మీ చేత కండక్ట్ చేయడం జరుగుతుంది. డైట్ లెక్చరర్స్ అండి, పీజీ ఉండాలి, బీఈడీ ఉండాలి, 55 నుంచి 80,000 అండి. ఫేజ్ 4 ఏపీపీఎస్సీ అండి. ఎస్సీఆర్టీ లెక్చరర్స్ అండి, ఎస్సీఆర్టీ అంటే తెలుసు కదా, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అండి. 10 పోస్టులు ఉన్నాయి. పీజీ ఉండాలి, బీఈడీ ఉండాలి, 55 నుంచి 80,000 వరకు. ఫేజ్ 4 అక్టోబర్ 15 అండి, ఏపీపీఎస్సీ అండి కండక్టింగ్ బాడీ. లెక్చరర్స్ ఇన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అండి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో లెక్చరర్స్ కావాలి, 209 పోస్టులు ఉన్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేటప్పటికి పీజీ అండి. మీరు 55,000 నుంచి 80,000 వరకు శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫేజ్ 4 అక్టోబర్ 15న నోటిఫికేషన్ వస్తుందండి, ఏపీపీఎస్సీ కండక్టింగ్ బాడీ. లైబ్రేరియన్స్ అండి, స్కూల్ ఎడ్యుకేషన్, గ్రంథాలయ అధికారి ఉద్యోగాలండి. 100 ఉద్యోగాలు ఉంటాయి. ఇందులో లైబ్రరీ సైన్స్లో బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ కానీ ఉండాలండి. 45,000 నుంచి 70,000 వరకు ఉండాలండి, శాలరీ ఉంటుందండి. ఫేజ్ 4 అక్టోబర్ 15న ఏపీపీఎస్సీ కండక్టింగ్ బాడీ అండి. సమ్మరీ చూసుకునేటప్పటికి మొత్తం టోటల్గా 41 నోటిఫికేషన్లు ఉన్నాయండి. 4 ఫేజులుగా విభజించి నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. The data above mentioned are truly a work of the source taken from the official job calendar of Andhra Pradesh. Columns such as salary are approximate and imaginary figures. Refer the actual notification for better view. అంటే పై తెలిపిన విధానం అంతా కరెక్టే, శాలరీ అనేది మారచ్చు. ఎందుకంటే శాలరీ నోటిఫికేషన్ గురించి గవర్నమెంట్ వారు ఎటువంటి ప్రస్తావన తేలేదు. రేపు సంబంధిత నోటిఫికేషన్ వచ్చినప్పుడు నోటిఫికేషన్లో భాగంగా మీకు అది చెప్పడం జరుగుతూ ఉందండి. థ్యాంక్ యూ అండి. జాబ్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అండి. మీ అమూల్యమైన టైం నా కోసం కేటాయించినందుకు మీ భవిష్యత్తు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. జై హింద్ అండి.